పులిహోరని అందరూ ట్రై చేస్తూ ఉంటాం. కానీ గుళ్ళో ప్రసాదం టేస్ట్తో రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మనం వేసే కొలతలు క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే పులిహోర గుళ్ళో ప్రసాదంలా అమృతంలా తయారు చేసేయచ్చు. హాయ్ నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు అంబికా కుకింగ్. సో ముందుగా మనం ఒక గ్లాస్ రైస్ని బాగా వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో పెట్టుకుని 1.5 వాటర్ని వేసుకొని 3 విజిల్స్ రానివ్వండి. తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టుకొని మొత్తం రైస్నంతా ఇలా మొత్తం చల్లారబెట్టేటట్టు చూసుకోండి. తర్వాత వేయించిన జీడిపప్పుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొన్ని వేరుశనగ పలుకులు, అలాగే 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకుని పోపును బాగా వేయించండి. ఇప్పుడు ఇక్కడ మంచి టిప్ చెప్తానండి. చింతపండు గుజ్జు అనేది ఎప్పుడు మనకి చిక్కగా ఉండాలి, పలచగా ఉండకూడదు. సో చింతపండు గుజ్జునంతా ఇలా మనం ఇందులో పోపులో వేసేసిన తర్వాత కొద్దిగా పసుపును వేయండి, కొద్దిగా ఇంగువు, కొద్దిగా రాళ్ళ ఉప్పును వేయండి. మీకు మంచి గుళ్ళో ప్రసాదం టేస్ట్ వస్తుంది. సో దీన్ని అంతటిని బాగా చిక్కగా మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలన్నమాట ప్యాన్కి. సో అందులో రుచికి తగ్గట్టుగా చిన్న బెల్లం ముక్కను కానీ చిన్న పిసర పంచదార కానీ వేసి మనం రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, సో అందులో వేసి వేడిగా ఉన్నప్పుడే ఈ చింతపండును మొత్తం వేసి కలపాలన్నమాట. సో మనకి వేడివేడిగా పులిహోర గుడిలో ప్రసాదం టేస్ట్తో రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలపడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా.